ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అండ్ ఫైనల్గా అంటే ఇంకొక క్వశ్చనే శ్రీహరి గారి గురించి. ఈ మధ్యకాలంలో వాళ్ళ వైఫ్ డిస్కశాంతి గారు ఇంటర్వ్యూకి వచ్చారు. మా ఆయన చనిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే. ఆయనకి ఆరోగ్యం బాగలేదని తెలిసినా సరే వాళ్ళు ఆయన్ని మిగతా పార్టీలకు కానీ మిగతా అలవాట్లకు కానీ దూరంగా ఉంచలేదు. వాళ్ళు ఆయన్ని అలవాటు చేసి దానికి వ్యసనం చేసేసి ఆయన చనిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే కారణమయ్యారు. అండ్ డాక్టర్ల తప్పు కూడా కారణం అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఆ టైంలో శ్రీహరి గారు చనిపోయిన టైంలో మీరు ఆయన టచ్లో ఉన్నారా? అసలు శ్రీహరి గారి మరణం చుట్టూ ఏం జరిగింది? అంటే సార్ పాపం ఆయన హెల్త్ ఎప్పుడు పట్టించుకోలేదు సార్. అంటే ఇప్పుడు తన బాడీ బాగా గట్టిగా ఉండేది కదా సార్, అలా ఉండేవాడు కదా. అటువంటిది నేను ఒకరోజు నైట్ ఆయన మగధీర సినిమా అండి, మగధీర సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందండి. అయిన తర్వాత చాలా ఆయనకి ఎనలేని పేరు తీసుకొచ్చింది ఆ పేరు మగధీర సినిమా. ఆయనకి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆయన రేంజ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అవును, అవును. ₹1,00,00,000 పైగా తీసుకెళ్ళిపోయిందండి. ఆ టైంలో ఆయన నేను కలిసి డిస్కస్ చేస్తున్న వేరే సినిమా అంటే వేరే ఒక గ్యాంగ్ మాఫియా గ్యాంగ్ బ్యాక్డ్రాప్ సినిమా చేద్దాం అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి ఉందంటే దాన్ని ఇన్స్పిరేషన్గా అనుకుని డిస్కస్ చేస్తుంటుండేవాళ్ళం. చేస్తుంటే నైట్ నేను 12-1 గంట వరకు ఉండేవాడిని. ఆ రోజు ఆయన బాగా డ్రింక్ చేస్తున్నారు. దాంట్లో తీసుకున్న ఆయన డైలీ అలవాటు అండి. తీసుకుని సడన్గా వామిటింగ్ అయ్యిందండి. శ్రీహరి గారికి ఆ వామిటింగ్ వేరే కలర్లో వచ్చింది. తర్వాత ఇంకా ఆయన నైట్ పడుకున్నాడు. ఇంకా నేను వెళ్ళిపోయిన డిస్కషన్గా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ చూపిస్తే ఆయన కొంచెం లివర్ బ్లడ్ అది వాంతింగ్ అది ఒక టైపు పసర్లా పడింది అంటది. ఓకే. నెక్స్ట్ ఆయన టెస్టులు చేయించుకుంటే కొంచెం లివర్ డ్యామేజ్ అయిందని అన్నారు. ఆ విషయం నాకు తప్ప ఇంకెవరికి చెప్పలేదండి. ఆయన బాబాయ్ ఇలా అన్నారు, పెద్ద దీనికి టెన్షన్ పడాల్సిన పని లేదు అని చెప్పి ఆయన కేరళలో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారండి. మీకు ఒక సినిమా డాన్స్ సీన్ అని ఒక సినిమా ఉంటుందండి. అవును. మీకు దాంట్లో ఆ వేరియేషన్ కనబడుతుందండి. ఒక షెడ్యూల్ అంతా బాగుంటాడండి, నెక్స్ట్ షెడ్యూల్ వేరే దాంట్లో చూసేటప్పటికి సన్నగా ఉంటాడు. కేరళ వెళ్ళేటప్పటికి కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఆయన మొత్తం ఒకేసారి ఒక 20 కేజీలు డ్రాప్ అయిపోయాడు. అయినా కూడా బాగుంది అంటుంటే తప్పితే ఆయన ఏంటంటే దాచిపెట్టుకున్నాడండి. ఆయన హెల్త్ విషయం దాచిపోయిన అంటే ఆయన ఒంట్లో బాగున్నట్టు చేసుకున్నాడు అందరి దగ్గర. ఓకే. రెండోది ఆవిడ శాంతి గారు చెప్పారు కదా, ఆయన ఎవరు పిలిచినా కూడా వెళ్తుంటాడు అంట. అది పార్టీ అవ్వచ్చు, లేదా పెళ్ళి అవ్వచ్చు, చావు అవ్వచ్చు, ఏదైనా సరే అతను ఎవరు ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు పరిచయం లేకపోయినా అన్న నేను ఇలాగ పలానా షాప్ ఓపెనింగ్ చేసి పెట్టుకున్నాను అన్న, మీరు వస్తే బాగుంటుంది ఇది ఇచ్చారు. వచ్చేవాడు. ఆ రోజు గ్యాప్ ఉందనుకోండి, వస్తాను తమ్ముడు అని అడిగోడు మేనేజర్ని, ఏమైనా షూటింగ్ ఉందంటే లేదంటే వచ్చేవాడండి. అలాగైనా ఎవరిని కాదనేవాడు కాదండి. వచ్చినప్పుడు సరదా కూర్చొని తిరుగుతూ ఉంటారు కదండి. ఈయనకున్నది బయట తెలిసేది కాదండి. తెలియక ఇంకా అలా చేస్తుంటారు. అది శాంతి గారు చెప్పేవారు కాదు, శ్రీహరి గారు చెప్పేవారు కాదు. ఇంకా అలాగే ముదిరిపోయిందంటే కానీ ఏదన్నా సరే భగవంతుడు రాతంటుంది. మనం మీరు వెళ్ళారా చనిపోయినప్పుడు? నేను దగ్గర ఉన్నాను. ఆయన చనిపోయిన తర్వాత నాకు ఫస్ట్ అక్కడి నుంచే కాల్ వచ్చిందండి, బాంబే నుంచే కాల్ వచ్చింది. ఇలా శ్రీహరి గారు ఇలా అనేసి మేకప్ మ్యాన్ ఉన్నాడు, నేను ఆయన ఫోన్ చేశాడు మధ్యాహ్నం 12 గంటలకు ఆ టైంకి, అలా 1 గంటకి ఆ టైంకి ఫోన్ చేశారు. నమ్మలేకపోయాను, షాక్ అయిపోయాను. మీ కెరీర్లో అందరికంటే మీరు ఎక్కువ ప్రేమించింది రామానాయుడు గారిని. అవును సార్, ఆయన నాకు దేవుడు అంతే, గాడ్. అలాంటి రామానాయుడు గారు మిమ్మల్ని పిలిచి విక్టరీ వెంకటేష్ గారితో మీకు సినిమా ఇస్తానని చెప్పి కొంతకాలం అక్కడే పెట్టుకొని వేరే ఆఫర్ అంటే వెంకటేష్ గారికి వేరే సినిమా తక్కువ బడ్జెట్లో అయిపోతుందని చెప్పి మళ్ళీ ఆ డేట్లు అటు పంపించేసి మిమ్మల్ని ఖాళీగా ఉంచేసి చాలా ఇబ్బంది పెట్టారు అని ఒక టాకు. బట్ మహేష్ కాబట్టి సర్దుకున్నారు అని ఒక టాకు. ఆ టైంలో మీ మధ్య కానీ రామానాయుడు మధ్య కానీ ఏమన్నా తేడా వచ్చిందా? అసలు ఏం జరిగింది? అంటే రేస్ రవే సినిమా అవగానే నాకు చిరంజీవి గారి సినిమా పేపర్లో వచ్చింది సార్, న్యూస్ వచ్చింది. న్యూస్ రాగానే నన్ను వెంటనే మా రామానాయుడు గారు పిలిచారండి. ఏం మహేష్ చిరంజీవి గారి సినిమా చేస్తున్నావంటే, ఇంకా లేదు సార్, ఆయన సారు కథ రెడీ చేయమని చూడు మహేష్, మంచి కథ చూడు అన్నారు. దాంట్లో డిస్కషన్ జరుగుతుందంటే, లేదు నువ్వు ఇక్కడే చేయి, సెకండ్ ఫిల్మ్ కూడా ఇక్కడే చేయి, నువ్వు సురేష్ బాబు నేను కూడా అనుకున్నాం,
వెంకటేష్తో అనుకుంటున్నాడు సురేష్ బాబు, ఒకసారి సురేష్ బాబు కలువు అన్నాడు. సురేష్ బాబుని కలిసాను, కలిస్తే ఆయన కొన్ని సినిమాలు ఇచ్చారు నాకు. ఇచ్చి మహేష్ సినిమాలు నువ్వు రెడీ చేయకాదు, ఈ చూసి ఒక బొబ్బిల్ రాజా, ఒక ప్రేయస్ రవే, ఇలా ప్రేయస్ రవి ఇలా డ్రామా, బొబ్బిల్ రాజుల ఎంటర్టైన్మెంట్, అలాగే అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్స్ చేసి మొత్తం చేయండి. అప్పుడు నేను పాసం మురళి గారు కూర్చుని ఒక 4-5 నెలలు కూర్చున్నాం సార్. కూర్చుని చేసామంటే మాకు మా టైం బాగుంటుంది కదా సార్. ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ సెట్ అయ్యేది కదా సురేష్ బాబు గారికి, సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ హాఫ్ తేలిపోయింది, ఈ డిస్కషన్ జరుగుతూ ఉండేదండి. ఈ లోపల ఏమైందంటే జై మందిర్ అనేసి సినిమా ఎన్ శంకర్ గారిదండి. ఆ సినిమా పరిశుభ్ర బ్రదర్స్ వాళ్ళు చెప్పడం కథ అండి. రెండోది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక థమ్స్అప్ కంపెనీ, కోకోకోలా కంపెనీ ఏదో ఉంటుంది, స్పాన్సర్ చేస్తారు. ఆ కంపెనీ స్పాన్సర్ మీద టీం అంతా కలిసి లండన్ ఎక్కడికి వెళ్తారు కథలో అదండి. అలాగే రియల్గా కూడా ఆ కంపెనీ బ్రాండ్ పెట్టడంతో వాళ్ళు పెద్ద అమౌంట్ ఇస్తున్నారు. ఇంకా సురేష్ బాబు గారు ఆలోచించారు, ఆ అమౌంట్ ఆల్మోస్ట్ 70% సినిమా అయిపోతుంది ఆ స్పాన్సర్ చేసే అమౌంట్ తోటి. అని నన్ను పిలిచి మహేష్ ఇది అయిపోయిన తర్వాత చేద్దామని సినిమా చేద్దాం, ఏమంటే మరి ఈ సినిమా చేద్దాం అనేసి అంటే నేను సరే ఓకే బాబా అలాగండి అన్న. బట్ ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ బాబు గారు అంటే ఆ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది అవ్వడానికి మళ్ళీ 8-9 నెలలు పడుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ అంటే సురేష్ బాబు ఇమీడియట్గా మళ్ళీ ఇంకో సినిమా ఉంటుంది వెంకటేష్ బాబు, ఇంకొక సినిమా బయట సినిమా చేసింది మళ్ళీ ఇంకోటి ఉంటుంది. మళ్ళీ నాకు గ్యాప్ అనుకోకుండా మళ్ళీ 2 years గ్యాప్ వచ్చేలా ఉంది, గ్యాప్ 1.5 year. ఎందుకంటే ప్రేయస్ రవే రిలీజ్ అయిన తర్వాత చాలామంది హీరోలు చాలామంది అప్రోచ్ అయ్యారండి. బట్ నేను ఇంకా మా సురేష్ బాబు సినిమా ఉంది కదా దీని తర్వాత చేద్దాంలే అని నేను కూర్చోవడం అండి. ఇంక ఇది కొంచెం పోస్ట్ పోన్ అవడంతో నేను కూడా కొంచెం ఆ టైంలో కొద్దిగా అప్సెట్ అయిన అనుకుంటుంది. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా? గ్యాప్ ఏం లేదంటే ఇంకా అంటే నేను నాయుడు గారితో ఓపెన్గా మాట్లాడడానికి ఉండేవారు కదా సార్. సార్ ఏమో ఢిల్లీలో ఉండేవారు. సురేష్ బాబు గారు ఇంకా చేయండి, ఇంకా కూర్చోండమా, ఇంకా బాగా చేయండి, ఇంకా బాగా చేయండి అంటూ ఉండేవారు. నిజంగా ఆ ప్రొడక్షన్ చేసేది నా రామానాయుడు గారు, నాయుడు గారు దానికండి, సురేష్ బాబు గారు కాదండి, నాయుడు గారు. సరే ఇంకా ఈ లోపల గ్యాప్ బాగా వస్తుంది అనుకున్న టైంలో మన శ్రీహరి గారు వచ్చి సినిమా చేయాలన్నారు అయోధ్య రామాయణం. అప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. అప్పుడు నేను ఇంకా గ్యాప్ అప్పుడు ఏమైందంటే నన్ను ఇంకో 2 పెద్ద హీరోలతో నన్ను పిలిచారు సార్. పిలిస్తే నేను సరే ఇప్పుడు వెంకటేష్ పిక్చర్ రావడానికి లేట్ అవుతుంది కదా. ఎవరా పెద్ద హీరోలు? ఎందుకంటే వాళ్ళని అప్రోచ్ అయ్యాను సార్. చెప్పండి, చాలా సంవత్సరాలు అయిపోయింది. అయినా ఎందుకు సార్ వెళ్తే వాళ్ళు వేరే డైరెక్షన్ పెట్టేశారు సార్. అది వేరే డైరెక్షన్ పెట్టుకున్నారు. దాంతో ఇంక నేను పనిచేసిన మా శ్రీకాంత్ గారిని కూడా అడిగా. అంటే శ్రీకాంత్ గారు జగత్ కాంబినేషన్ సినిమా చేద్దాం అనేసి మధుమురళి గారు ప్రొడ్యూసర్, ఆయన తిరుగుతుంటే నేను ఇంకా వెంకటేష్ గారి పిక్చర్ ఉంది కదా ఇవన్నీ ఎందుకులే ఇంకా అంటే ఎందుకంటే దీని కాన్సన్ట్రేషన్ అంతా దీమే పెట్టాం కదా, ఇది అయిన తర్వాత చేద్దాం, 2 సినిమాకి ఇంకా అక్కడ చేయమంటున్నారు కదా, అది అయిన తర్వాత కదా అనేసి నేను దాని మీద కూర్చున్నాను. ఇప్పుడు ఇది ఎప్పుడైతే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందో నేను మళ్ళీ ఆ సేమ్ నన్ను అడిగిన ప్రొడ్యూసర్లని, నన్ను అడిగిన హీరోలని అడిగితే ఎవరి మటుకు వాళ్ళు ఫుల్ ప్యాక్లో ఉన్నారు. మన అరే ఆ డైరెక్షన్ పెట్టేసాం, అరే ఇలా పెట్టేసాం, అరే నువ్వు 1 month ముందు చెప్పాల్సిందే, అది ఇలా జరిగింది అలా జరిగింది అని. సరే సరే ఎలా రాసి పెట్టింటే అలా జరుగుద్దిలే. సో ఫైనల్ గా అయితే వెంకటేష్ గారి మూవీ కాలేదు, బయటకు వచ్చిన తర్వాత వేరే మూవీ లేదండి. కానీ నేను బాధపడేవాడిని కాదండి, నాకు ఎందుకో తెలియని ఒక మధురమైన ఆనందంలో ఉండేవాడిని అండి. ఏంటంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది సార్. అప్పటికి నేను మా ఇంట్లో గోడ మీద రాసుకున్నాను, ఒక చిన్న పోస్టర్ మీద పేపర్ పెట్టుకుని రామానాయుడు నిర్మాత, మహేష్ డైరెక్టర్ అనేసి పెట్టుకున్నాను. అది వచ్చేసింది, పోస్టర్ వచ్చేసింది, రేసరవే పోస్టర్ వచ్చేసిందండి. ఇంక దాంతో నాకు ఒక రకమైన నేనే చేసేసాను. 5 సంవత్సరాలు నేను ఓన్లీ జస్ట్ 5 years అంతే. 5 yearsలో నా డ్రీమ్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందా. నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు కాంపౌండ్లో, వాళ్ళని కాదని నాకు నాయుడు గారి చిన్న స్నేహితులు నిజంగా నా ఇది అన్న డ్రీమ్లో ఉండివ్వండి సార్ నేను అలాగా. ఆ తర్వాత ఇంకా లేట్ అయింది, శ్రీహరి గారే వచ్చి మా ఇంటికి వచ్చి మహేష్ బాబాయ్ సినిమా చేద్దాం, పోసర్ మంచి కథ చెప్పాడైనా, నువ్వైతే బాగుంటుంది చేద్దాం అంటే అప్పుడు సో అలా అయోధ్యరామయ్య చేసాను సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.